అపోస్తుడైన పౌలు చివరి దినాల్లో రాసిన పత్రికలు ఒకటి తిమోతికి రాసిన రెండవ పత్రిక, తీతు పత్రిక. హెబ్రీ పత్రిక మాత్రం పౌలు గారు రాయలేదు. అది మనం తర్వాత ఆలోచన చేద్దాం. తిమోతి పత్రిక సువార్థికుడికి చాలా అవసరమైన పత్రిక. అంతవరకు శ్రమపడి కష్టపడి కట్టిన సంఘాన్ని ఎవరి చేతిలో పెట్టాలో తెలియకపోతే నువ్వు ప్రయాసపడి కష్టపడిన సంఘం అంతా కూడా ఏమైపోద్ది, పాడైపోద్ది. సంఘాన్ని మనం కట్టేవాళ్ళమే తప్ప పాడు చేసేవాళ్ళమై వండుకోదు. కాబట్టి లోకంలో సంఘాలని అపోస్తుల బోధ కట్టి నాది అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే సామర్థ్యము నమ్మకము లేని తన కొడుకుల చేతిలో పెట్టేసి చచ్చిపోతున్నారు. లేకపోతే తప్పు కాదు, కొడుకులు కానీ మనవలు కానీ సేవ చేయడం తప్పు కాదు, కానీ వారు సామర్థ్యము నమ్మకం కలిగినట్టు వారు స్థానిక సంఘాలని ఆత్మ సంబంధంగా నడిపించగలరో లేదో, వారు స్థానిక సంఘంలో మంచి పేరు లేకపోతే మంచి జీవితం ఉన్నవారు అంగీకరిస్తుందో లేదో గ్రహించుకోకుండా చివరి దినాల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు చాలామంది సేవకులు. అందుకని నాకు తిమోతి పత్రిక రెండో పత్రిక అర్థమైన కాడి నుంచి మీకు అర్థమైందా, స్థానిక సంఘంలో మన తర్వాత నమ్మకము సామర్థ్యం కలిగిన మాత్రమే సేవకుల కింద పెట్టాలన్నమాట. అలాగే మన కుటుంబంలో వాళ్ళు ఎవరు కూడా ఉపదేశులుగా ఉండొచ్చు, కష్టపడి పని చేసుకుంటా ఉద్యోగం చేసుకుంటా మధ్య మధ్యలో ఉపదేశం చేయొచ్చు, కానీ ఒక ప్రత్యేకంగా నడిపించేవాడుగా ఉండడానికి అవకాశం ఉండదన్నమాట. ఏదేమైనా ఇది చివరి దినాల్లో రాస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే 12వ వచనం మొదటి అధ్యాయము, శ్రమలు అనుభవించుతున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుతును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న దినం వరకు ఆయన కాపాడగలరని రూఢిగా నమ్ముతున్నాను. క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడివై నీవు నా వలన విన్న హితవాక్య ప్రమాణాన్ని గైకొనుము. అంటే బోధనే, అదే పౌలు గారికి బోధించిన బోధనే గైకొనుము. నీకు అప్పగించబడిన మంచి పదార్థాన్ని, అంటే ఆ బోధనే మనలో నివసించే పరిశుద్ధాత్మ వల్ల కాపాడమన్నాడు. చూడండి, జాగ్రత్త పెట్టుకోండి. బోధ నేర్పించాడు కదా, నేను నా దగ్గర ఎవరి వాళ్ళు నేర్చుకున్నావు అంటాడు కదా, అవి 2వ అధ్యాయంలో చెప్పాడు అన్నమాట. నా కుమారుడ క్రీస్తునందు కృపచేత బలవంతుడు కమ్ము, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను జాగ్రత్త పెట్టుకోండి. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు అంటే పౌలు గారు ఆయన వాళ్ళు నేర్చుకున్నాడు ఆయన. కారణం ఏంటంటే ఇక్కడ 3:11లో 3:10-11 ఇవన్నీ అండర్లైన్ చేయండి, నేను చెప్తున్నాయన్నీ కూడా. అయితే నువ్వు నా బోధను, నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ప్రేమ, నా ఓర్పు, అంత్యక, ఇకోనియ, లుస్త్రా అను పట్టణాల్లో నాకు కలిగిన హింసలను ఉపద్రవాలు తెలుసుకున్న వాడివే నన్ను వెంబడించింది. నీవు అనేక సాక్షులు ఎదుట నా వాళ్ళని వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించమన్నాడు. సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించమన్నాడు. నువ్వు అనేక సాక్షులు ఎదుట నా వాళ్ళని విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించమన్నాడు. పౌలు గారు తిమోతికి అప్పచెప్పారు, తీతుకు అప్పచెప్పారు. వాళ్ళ తర్వాత ఎవరికి అప్పచెప్పమన్నాడు ఆయన? నమ్మకం అంటే ఏంటి, సామర్థ్యం అంటే ఏంటి? నమ్మకం అంటే సామర్థ్యం అంటే ఏంటి? 3:16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారణకు పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్షేటుకు ప్రయోజనకరమై ఉందన్నమాట. కాబట్టి దైవజనుడు ఎప్పుడు కూడా సన్నద్ధుడై ఉండాలి. అర్థమైందా? దైవజనుడు ఏమై ఉండాలి? సన్నద్ధుడై ఉండాలి. ప్రతి సత్కారం చేయటానికి సిద్ధపడి ఉన్నట్లు ప్రతి లేఖనం కూడా దాన్ని సరిగ్గా బోధించేవాడే ఉండాలన్నమాట. నీతి అని శిక్ష చేయడం ప్రయోజనకరమై ఉంది సందేశం. కాబట్టి సందేశాన్ని ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా
సందేశాన్ని బోధించగలిగినట్టు వాడే ఉండాలి, అది సామర్థ్యం. తర్వాత 2:15 దేవుని ఎదుట యోగ్యుడే ఉండాలి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు. మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట యోగ్యుడే ఉండాలి. తర్వాత సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా దేవుని కనపరుచుకుంటూ జాగ్రత్త అన్నాడు. అది కాబట్టి దేవుని ఎదుట యోగ్యుడిగాను సువార్తని ప్రకటించే విషయంలో సిగ్గుపడకుండా చెప్పేవాడుగా సన్నద్ధుడై ఉండాలి. ప్రతి సత్కారానికి పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు అనమాట. సిద్ధపడి నమ్మకంగా ఉండడం అంటే ఏ సమయంలోనైనా సమయానికి తగ్గట్టుగా, అంటే పనిని బాధ్యతగా తీసుకుని పనిచేసేవాడే ఉండాలన్నమాట. అది నమ్మకమైన వాడు ఉండాలన్నాడు. ఇప్పుడు దాసుడు పని అప్పు చెప్పి వెళ్ళాడంట ఒక యజమానుడు, అతను ఎప్పుడో వస్తాడని తాగేసి తినేసి తిరుగుతాడంట. నమ్మకమైనడు అంటాడా? కాదనమాట. నమ్మకమైనడు అంటే అప్పగించిన దాన్ని పర్ఫెక్ట్గా నెరవేర్చగలిగిన వాడు అనమాట. సామర్థ్యం అంటే బోధించగలిగినట్టు వాడే ఉండాలి. ఈ అన్ని పరిస్థితుల్లోనూ బోధించగలిగిన వాడే ఉండాలన్నమాట. కాబట్టి అపోస్తుల బోధను సమర్థవంతంగా బోధించేవాడే ఉండాలి ఒకటి. రెండోది దేవుని ఎదుట యోగ్యుడే ఉండాలి, అంటే ప్రవర్తన కలిగినట్టు వాడే ఉండాలన్నమాట. 4:5 అయితే నువ్వు అన్ని విషయాల్లో మితంగా ఉండము, శ్రమపడుము, స్వార్థికిని పరిచయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించమన్నమాట. బాధ్యతగా పనిచేసేవాడే ఉండాలి. ఇష్టం లేని వాడిని తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఎలా చేస్తాడు? అంతే కదా. పని పట్ల బాధ్యత లేని వాడిని తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఆ పని మీద నిర్లక్ష్యాన్ని వహిస్తాడు. అందుకని ఇప్పుడు మనం సేవకులమయ్యాము అంటే మనం ఇష్టపడే కదా అవుతా. అప్పుడు మన కొడుకులకి ఇష్టం ఉందో లేదో తెలియదు కదా. ఇష్టం ఉందో లేదో తెలుస్తుందా? కొంతమంది తెలుసుకోవాలన్నమాట. నువ్వు సేవ చేయాలనుకున్నావు, లోకంలో ఒక ఏదైనా పని చేసుకుని బతకాలనుకున్నావు. నేను పని చేసుకుని బతకాలను, ఓ రైట్. అతని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి అతను ట్రైనింగ్ ఇవ్వకుండా ఏం చేయాలంటే అతన్ని పరిణామం సంఘంలో ఒక సభ్యుడిగా మంచి సంఘాన్ని ప్రోత్సహించేవాడుగా నడిపించబడాలి. లోకంలో మంచి పని చేసుకుని బతకాలనుకున్నవాడు సేవ మీద ఇంట్రెస్ట్ లేనటువంటి తీసుకొచ్చి పెడతా అంటే ఇప్పుడు సేవ మీద ఇంట్రెస్ట్ లేనివాడికి ఏం ట్రైనింగ్ పంపిస్తామని చెప్పండి మీరు. మీకు వైద్య వృత్తి మీద మనసు లేదు, మిమ్మల్ని వైద్యుడిగా చేయటం అంత అవసరమా? లాయర్ వృత్తి మీద మీకు అంత ఇంట్రెస్ట్ లేదు, లాయర్ వృత్తి చదివించడం మీకు అంత అవసరమా? మీరు మెకానిక్ మీద అంత లేదు, లేకపోతే ప్రభుత్వ సంబంధ ఉద్యోగాల మీద మీకు అంత మనసు లేదు, మీకు వ్యాపారం మీద మనసు లేదు. మీకు వ్యాపారం పెట్టితే అలా కొట్టుకొని ఉంటారు మీరు, అలా కొట్టు దగ్గర ఉంటారా వ్యాపారం పెట్టితే? కాబట్టి తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే వాక్య విరుద్ధమైన పనులు కాకుండా వాక్యానుసారమైన పనులు చేయడానికి వాళ్ళకు ప్రేరేపించాలి. మీరు చాలామంది ఇప్పుడు మేము మా పిల్లలకైతే మీ ఇష్టమైన కోర్సు చదవండి అని వదిలేసాం అనమాట. నాకు ఇష్టమైన కోర్సు వాళ్ళు చదవడం ఏంటి? నాకు ఇష్టమైన గ్రూప్ని వాళ్ళు తీసుకోవడం ఏంటి? నాకు ఇష్టమైన గ్రూప్ నేను తీసుకుని చదవాలి, వాళ్ళకి ఇష్టమైన గ్రూప్ వాళ్ళు తీసుకుని చదువుతారు. అవునా కాదా? వాళ్ళని సమర్థవంతులుగా తయారు చేయాల్సిన బాధ్యత మనదే. ఏదైనా ఒక మంచి పనిలో పెట్టాల్సిన బాధ్యత మనది. కానీ వాళ్ళు చదువుకునేటప్పుడు మాత్రం వాళ్ళకి ఇష్టమైన దాన్ని, అంటే వాళ్ళు చదవగలిగి దాన్ని ఇష్టపడి ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం కలిగి ఉండాలి కదా ముందు. లెక్కలు అంటే ఇష్టం లేదు ఆడికి లెక్కల పీరియడ్ వచ్చినప్పుడు పారిపోయేవాడికి నువ్వు మ్యాథమెటిక్స్ టీచర్ అవ్వాలంటే ఆడు ఎక్కడ అవుతాడు? మన వాళ్ళు చేసే తప్పిదం ఇది. సంఘం దేవుంది మర్చిపోకండి. మనం పనిచేస్తున్న స్థానిక సంఘం ఎవరిదే అని మనం గుర్తుపెట్టుకుంటే తగ్గట్టుగా పనులు నియమిస్తాం అనమాట. అందుకని నా పరిస్థితులు చూశాడు. సేవ అంటే ఒక ఇదా, అంతేకాని డబ్బులు సంపాదించుకుని సుఖపడి కోరల మీద తిరిగేది కాదా. సేవ అంటే తిట్టించుకునేదా, కొట్టించుకునేదా, శ్రమలు ఎక్కువ పడాల్సిందా? మన వల్ల అవదనుకున్నాడు మా వాడు. నేను సేవకుడిగా ఉన్నా అని చెప్పేశాడు. అప్పుడు మనం ఏం చేయాలి? లేదు 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 లేదని అప్పచెప్పేలా. ఏం చేస్తాడు అప్పచెప్తే? ఉద్యోగం చేస్తాడు. ఇలాగా ఉద్యోగంలో చేస్తాడు. షర్ట్ను అలక్కోకుండా పని చేయాలనుకుంటాడు. ఎవరైనా తిట్టితే సహించుకోలేడు. ఉండేవాడు పోదుబా అంటాడు అనమాట. కష్టపడలేదు కదా అతను. నా మీద నువ్వు తిరగబడుతున్నావేంటి? ఇది మా నాన్న సంఘం, ఉంటే ఉండి పోతే పోనాడండి.
మా తాత అంటాడు, లేకపోతే మనవడు సంఘం మా తాతదే, ఉన్న వాళ్ళు ఉన్నట్టు పోయే వాళ్ళు పోండి అంటే సంఘం ఎవరిది? తాతదే, నాన్నది కాదు. సంఘము ముందు దేవుంది, అంత సంస్థ దేవుంది, అందులో పనిచేసాం అంతే. ఆ పని తర్వాత ఎవరికి అప్పచెప్పాలంటే మన వాళ్ళు ఏదో ప్రధాన యాజకుల్లాగా ఏది అహరోను గోత్రికుల్లాగా చేస్తున్నారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటారు, ఒకే కుటుంబీకులు చేయకూడదు అంటారు. దాన్ని పాతది కొంత కొత్తది కొంత. అదే మీకు అర్థం లేదా? అంటే వీళ్ళకి ఎందుకు బాధేస్తుందంటే కష్టపడి కట్టారు, మంచిదే, ఎన్నో బాధలు ఇబ్బందులు పడకుండా కట్టలే, ఎవరైనా సరే కట్టారు, డబ్బులు వస్తున్నాయి. ఇది వేరే వాళ్ళకి వెళ్ళిపోతే ఎలాగా? అదేదో మనకే ఉండాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అన్నమాట. అందువల్ల సంఘాలు ఏమవుతున్నాయి? 2-3 అవుతున్నాయి. అసలు ఆయన చచ్చిపోతే సేవకుడు అది కష్టపడి చచ్చిపోయినోడు అయితే అప్పుడు ఏమవుతున్నాయి? 2-3 అవుతుంది. అలా అవ్వకోకుండా ఉండాలంటే నమ్మకం సామర్థ్యం కలిగిన వాళ్ళకి ఆయన బతుకుండగానే పెట్టేశాడు అనుకోండి, ఈయన వెనకాలను నడిపించాడు అనుకోండి, సంఘము ఎక్కడికి చెదరదు. అందుకని తిమోతికి రాసిన 2వ పత్రిక మన వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఈ పత్రిక మనము ఎక్కువ ధ్యానిస్తూ ఉండాలి. మన తర్వాత పని ఎవరికి అప్పచెప్పాలి? మోషే తర్వాత నాయకుడు ఎవరు? అదేంటి, మోషే కొడుకులు ఉన్నారు కదా. కాబట్టి సామర్థ్యము నమ్మకం కలిగిన వాళ్ళని ఏర్పాటు చేయమన్నాడు. లేకపోతే వాళ్ళు సమర్థవంతంగా బోధించలేరు. అనుభవం కలిగినోడు బోధించేది వేరు, అనుభవం లేనివాడు బోధించేది శ్రమలు. సుఖానుభవం అనిపించినటువంటి శ్రమానుభవం అనిపించినోడికి సెట్ అవుతుందా? అందుకని మనం సేవ చేయలేనప్పుడు సేవ చేయగలిగిన వాళ్ళని వారికి చెప్పాలన్నమాట. అప్పుడు సంఘం మీరు ఎలా కట్టారో అలాగే ఉంటుంది. లేదు అని అంటే మీరు చెప్తే ఆ తర్వాత వాళ్ళు జాయిగా చెదిరిపోతారన్నమాట. అప్పుడు పని పాడైపోతారు. పని ఏమవుద్ది? పాడైపోద్ది. అందుకని స్థానిక సంఘం ద్వారా అనేక మంచి పనులు జరగాలి. కాబట్టి సంఘం ద్వారా అలాంటి మంచి పనులు జరగాలంటే కనుక మనం మొదటి శతాబ్దం ప్రకారంగా మనము పని అప్పచెప్పాలన్నమాట. నమ్మకము సామర్థ్యం. టయానికి వచ్చేవాడే ఉండాలి, బాధ్యత కలిగినవాడే ఉండాలి. తర్వాత దైవలేఖనాలు సరిగా ఉపదేశించేవాడే ఉండాలన్నమాట. అది కాబట్టి నేను 3 చోట్ల 3 స్థానిక సంఘాలు కట్టాను, ఈ 3 సంఘాలు నాయే అని చెప్పేసి అనుకోకూడదు. నేను అవునా కాదా? అది అందుకని దేవుని పిల్లగా సంఘం దేవుంది, మనం పని చేస్తున్నాం, జీతం తీసుకుంటున్నాం. ఆ తర్వాత పని చేసేవాడు జీతం తీసుకుంటాడు. అలాగని మరి సువార్థికుల కుటుంబాన్ని భార్యను వదలొచ్చా? సంఘం సేవ మీద బ్రతుకుతూ చనిపోయాడు అనుకోండి, మరి తన భార్యని మరి తన భర్త లేనప్పుడు బాధ్యత ఎవరిది? అది అన్నమాట. స్థానిక సంఘం మళ్ళీ సేవకుడి యొక్క భార్యను వదిలిపెట్టకూడదు. అర్థమైందా? వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నారనుకోండి, అసలు నిజానికి సంఘం మీద బాధ్యత పెట్టుకోకుండా నిజానికి వాళ్ళ పిల్లలే చూడాలి. ఒకవేళ చూడలేని పక్షంలో ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ ఎవరూ లేరనుకోండి, అనాథైన విధవరాలను ఖచ్చితంగా సంఘమే పోషించాలి. అందువల్ల ఈ విషయాలు ఎరక్క మీరు చేస్తున్న మన క్రీస్తు సంఘంలో చాలామంది పెద్దోళ్ళు అనబడేవాళ్ళు, పెద్దోళ్ళు అని నేను వాళ్ళని చేసే పనులు చిన్న పనులు కదా, చిన్నపిల్లల పనులను వయసు ఏం పెద్దదే, చేసే పనులేమో చిన్నపిల్లలే. కాబట్టి నేను పెద్దోళ్ళు అనబడేవాళ్ళు అంటాను కానీ పెద్దోళ్ళు అన్నాను. మీకు అర్థమైనా అర్థమలేదా? కాబట్టి వీళ్ళు స్థానిక సంఘాలని తన పిల్లల పేరుని చర్చ్ బిల్డింగ్లు రాసేస్తున్నారు. మీకు అర్థమైనా అర్థమలేదు? వాళ్ళు ఏమంటారు? పెద్దోళ్ళు అనబడే పిల్లలు అనమాట. అందుకే పెద్దోళ్ళు అనబడే వాళ్ళు అన్నాను అనమాట. నిజంగా వాక్యానుసారంగా పెద్దోడు అయితే ఏం చేస్తాడు? నమ్మకము సామర్థ్యం కలిగిన వాళ్ళకి చెప్తాడు అనమాట. అందుకే సంఘాలు విడిపోతాయి అన్నమాట. అదే సంఘం అంతా ఎన్నుకుంది, మీ తర్వాత పలానా సేవకుడు ఎవరిని ఎడదాం అని సంఘం అంతా అడిగాడు అనుకోండి, అప్పుడు సంఘము పలానా ఆయన ఉన్నాడు, ఆయన సామర్థ్యం నమ్మకం భక్తి కలిగినోడు, రెండోది బోధించగలిగిన సమర్థుడు కదా, ఆయనకి అవకాశం ఏమని అన్నారు అనుకోండి, అప్పుడు సంఘ నిర్ణయంతో ఆయనకు అప్పచెప్పాలి. అప్పుడు ఆయన ఎప్పుడు రావాలి అవకాశం అందులోకి? ఈయన మరణించాక. అప్పుడు దాకా ఆయన కూడా ఈయన ఆధీనంలో ఉండాలి సేవకాన్ని. అలాగూ చేయగలిగితే ప్రభు సంఘాలు ఉంటాయి, విడిపోకుండా ఉంటాయి. ఎక్కడ చూసినా సేవకుడు చచ్చిపోతే విడిపోతున్నాయి, ఎక్కడ చూసినా. అర్థమైంది? అది హైదరాబాద్లో కూడా అలాగే విడిపోయింది, ఏలూరులో కూడా అలాగే విడిపోయింది. మీకు అర్థమైందా? ఎందుకు?
వీళ్ళు పని సరైన విధానంలో చేయట్లేదు కాబట్టి. అలాగూ మన తర్వాత పని అలా నిలిచి ఉండాలంటే తిమోతి పత్రికని మనం ఆచరణలో పెట్టాలి. రెండో తిమోతి పత్రికని ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. ఈయన చివరి దినాల్లో ఉన్నట్టున్నాడు. ఆయన నా యొద్దకు త్వరగా వచ్చి ప్రయత్నం చేయమన్నాడు. 4వ అధ్యాయం 9వ వచనం. తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయమన్నాడు అన్నమాట. దేమ ఇహలోకాన్ని స్నేహించిన విడిచి తెస్సలోనికైకి వెళ్ళాడు. క్రేస్కే గలతీయకును తీతు దల్మతీయకు వెళ్ళారు. తీతు కూడా దల్మతీయకు వెళ్ళారు అనమాట. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు నా పరిచయ నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికు ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పున దుంచి వచ్చిన అంగీ పుస్తకాన్ని ముఖ్యంగా చర్మపు కాగితాలు తీసుకురమ్ము. అలక్షేంద్రులు అని కంచరవ నాకు కీడు చేశాడు. చెప్తున్నాడు తిమోతి, త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయమన్నాడు. 7వ వచనాన్ని బట్టి మనం ఆలోచిస్తే నేను 6వ వచనంలో 4వ అధ్యాయం 6వ వచనాన్ని బట్టి ఆలోచిస్తే నేను ఇప్పుడే ప్రాణాత్మకంగా పోబడుతున్నాను. నేను వెడలిపోవు కాలము అంటే దగ్గర పడిందండి. సమీపం అంటే ఏంటి? దగ్గర పడిందని. అంటే పౌలు గారు చనిపోవడానికి దగ్గర పడిందన్న సమయం ఏమైంది? దగ్గర పడింది. ఆ టైంలో రాశాడనమాట. దగ్గర పడింది కాబట్టి దాని తర్వాత ఎవరికి చెప్పాలో చెప్పాడండి. అర్థమైందా? దగ్గర పడింది కాబట్టే, మరణం అనేది ఆయనకు తెలిసింది కాబట్టే, నాయన నువ్వు త్వరగా రావడానికి ప్రయత్నం చేయి, తర్వాత నీకు అప్పగించబడిన బోధని పరిశుద్ధాత్మ వలన కాపాడు, ఆ బోధ నమ్మకము సామర్థ్యం కలిగిన వాళ్ళకి అప్పచెప్పమన్నాడు. అది తిమోతికి రాసిన రెండో పత్రిక. మీకు అర్థమైందా? అదే తిమోతికి రాసిన 3:13లో అండర్లైన్ చేసుకొని ముఖ్య వచనంగా 3:13. అయితే దుర్జనులు వంచుకులు ఇతరులు మోసపరుస్తూ తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోతారు. జాతగుణం అనమాట. 12వ వచనం కూడా క్రీస్తు చేసినందుకు సద్భక్తు బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస పొందుతారు. కాబట్టి సద్భక్తి ఏం చేస్తుంది? హింస కలగజేస్తుంది. అర్థమైందా? వేషధారణ ఏం చేస్తుంది? వేషధారణ భక్తి ఏం చేస్తుంది? వేషధారణ అది మనకి మత్తయి 23వ అధ్యాయం కదా. వేషధారణ భక్తి ఏం చేస్తుంది? మనకు లోకంలో గౌరవం కోరుకుంటుంది. అవునా కాదా? వందనాలు చేయబడతారు, లేకపోతే వందనాలు కోరుకుంటుంది, అగ్రపీఠాలు కోరుకుంటుంది. వేషధారణ భక్తి ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుంది? అగ్రపీఠాలు కోరుకుంటుంది. అందుకని దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. సద్భక్తి శ్రమను కలిగిస్తుంది. అయితే దుర్జనులు వంచకులు ఇతరులు మోసపరుస్తూ తామును మోసపోస్తూ అంతకంతగా చెడిపోతారు. ఇతరులు మోసం చేసేవాడు పాడవడా? అది చెప్పాడనమాట. నాయన నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి జాగ్రత్తగా నీ తర్వాత వాళ్ళకి నమ్మకం సామర్థ్యాలకు అప్పచెప్పు. అర్థమైంది. సత్యవాక్యం సరిగా బోధించు, ఉపదేశించు, దేవుని ఎదుటి యోగ్యుడిగా ఉండు. దైవావసరం లేఖనం ప్రతి లేఖనం సిద్ధపడి ఉండు ఎప్పుడు కూడా అని చెప్పేసి వాక్యం ప్రకటించు, సమయమందు అసమయందు ప్రయాసపడమని చెప్పేసి ఈ చివరి మాటలు అనమాట అండి. ఓ మాటలు చెప్పాలంటే ఏంటవి? చివరి మాటలు చెప్పడం అది. కాబట్టి విషయాలు గమనించుకుని మనం దేవుని పిల్లగా ఈ తిమోతికి రాసిన రెండో పత్రిక దేవుడు మన కోసం రాయించాడు, సేవకుల కోసం రాయించాడు. మీ తర్వాత ఎవరికి అప్పచెప్పాలంటే నమ్మకము సామర్థ్యం కలిగిన వాళ్ళకి అప్పచెప్పమన్నాడు. ఆ వచ్చిన అండర్లైన్ చేసుకుని మైండ్లో పెట్టుకుంటే అర్థమైంది. మీరు ఎన్నాళ్ళు కష్టపడి పని చేసినా తర్వాత మాత్రం మీరు ఇలాంటి వాళ్ళకే పెట్టాలి, ఇలాంటి వాళ్ళని ఏర్పాటు చేయాలి. మీరు 100 మందిని కాదు 200 మంది కట్టినా సరే మీ మనసు ఏమవకూడదు? నమ్మకము సామర్థ్యం అని నడిపి, అప్పుడు సంఘం పాడవదు. ఇంకా అనేక మందిని క్రీస్తులోకి నడిపిస్తుంది ఆ సంఘం.